శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహిళలు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవత పూజలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని కొత్తపేట అష్టలక్ష్మి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉదయం ఆలయ నిర్వాహకులు నూతన ధ్వజస్తంభ ఆవిష్కరణ చేశారు. తరలి వస్తున్న భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆదిలక్ష్మి సమేత శ్రీ శ్రీమన్నారాయణ స్వామి వారికి నవ కలశాభిషేకం నిర్వహించారు. ఇవాళ సాయంత్రం 7 గంటలకు సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నారు. కొత్తపేట అష్టలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు భక్తి రద్దీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శోభ కనిపిస్తోంది. ప్రధాన ఆలయాల్లో భక్తులు ఉదయం నుంచి వచ్చి అమ్మవార్లకి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా కూడా శ్రావణ మాసం వచ్చిందంటే చాలు లక్ష్మీదేవతను పూజిస్తూ మహిళలు అమ్మవారి కటాక్షం కోసం వ్రతాలు పూజలు నిర్వహిస్తుంటారు. అయితే ఈరోజు పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రధాన ఆలయాల్లో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవార్ల ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ దర్శనం చేసుకుంటున్నారు. అయితే ప్రజెంట్ మనం కొత్తపేటలోని అష్టలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దాంతోపాటు ఈరోజు ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతం కూడా నిర్వహించబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మనతో మాట్లాడడానికి ప్రధాన అర్చకులు ఉన్నారు. మాట్లాడదాం. లక్ష్మీ నరసింహ గారు, చెప్పండి, మీరు ఈరోజు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం నిర్వహించడం అనేది ప్రత్యేకంగా చేస్తుంటారు కదా, దీని విశిష్టత ఏంటండి? శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. అష్టలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ పరబ్రహ్మణే నమః. మనకి శ్రావణ మాసం ఎంతో వైశిష్ట్యమైంది. మనకి శ్రావణ మాసం అని చెప్పేసి అనగానే ప్రతి మాసానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తీరు ఉంటుంది. ఈ శ్రావణ మాసానికి మనకు ప్రత్యేకమైనటువంటి పద్ధతి అంటే కనుక మనకు మహాలక్ష్మి అమ్మవారే గుర్తొస్తారు. అమ్మవారే మనకు ఆరాధ్య దేవంగా ఈ శ్రావణ మాసంలో మనం భావిస్తూ ఉంటాం. మన అష్టలక్ష్మి దేవాలయం 29 సంవత్సరాలుగా అష్టలక్ష్మి దేవాలయం అత్యంత అద్భుతమైనటువంటి రీతులతోటి భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందరికీ పంచేలాగా పరిఢవిల్లుతోంది. మనకు శాస్త్రం చెప్తుంది, ఏకస్వాదు న భుంజీత అని. అంటే మధురమైనటువంటి పదార్థాలు ఒక్కళ్ళే తినకూడదు, 10 మందికి పంచి తినాలి అని. అమ్మవారి కన్నా మధురమైనటువంటి పదార్థం ఏముందని లోకంలో? అమ్మవారి అనుగ్రహమే మనకు మధురమైనటువంటి పదార్థం. అటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని మనందరికీ కూడా 8 రూపాయలు పంచేటువంటి మంచి మధురమైనటువంటి సన్నివేశమే ఈ అష్టలక్ష్మి దేవాలయం. అమ్మవారి ఇక్కడ 8 రూపాయలుగా మనకు దర్శనమిస్తారు. ప్రధానమైనటువంటి సన్నిధిలో ఆదిలక్ష్మిగా శ్రీమన్నారాయణతోటి కూడి ఉంటారు. తర్వాత సంతానలక్ష్మిగా, మరి ఒకటి గజలక్ష్మిగా, అటు తర్వాత ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, విజయలక్ష్మిగా, ఐశ్వర్యలక్ష్మిగా, వీరలక్ష్మిగా 8 రూపాయలతో అమ్మవారి ఇక్కడ అవతరించి ఉంటారు అర్చారూపంలో. అర్చారూపం అంటే విగ్రహ రూపము అనే అర్థం. భగవంతుడు ఉండేటువంటి 5 రూపాల్లో చివరిదైనటువంటి రూపము ఈ అర్చారూపం అంటే విగ్రహ రూపం. అమ్మవారు అనుగ్రహానికి అత్యంత విశిష్టంగా మనకి అందింపజేసేదే ఈ శ్రావణ మాసం. అందులో పైగా మనకి శుక్రవారం ఇంకా విశిష్టం, వరలక్ష్మి శుక్రవారం. మనకి పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం, ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం వరలక్ష్మి శుక్రవారంగా మనకి శాస్త్రం పరిగణించబడింది. మనకు ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటల నుంచి సుప్రభాతి సేవలతో మనకు ప్రారంభమైంది. మనం అలాగే మనకు ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఒకటి ఉండడం, పునఃప్రతిష్టాపన కార్యక్రమం ఉండడం, మరి ఒకటి పవిత్రోత్సవాదులు కూడా ఉండడం వల్ల మనకి అత్యంత భక్తి శ్రద్ధలతోటి మరింత రద్దీతోటి మన ఆలయం చాలా దివ్యంగా కళకళలాడుతోంది. అలాగే మనం 3:30 గంటల నుంచి ప్రారంభించుకున్నాం. 4:30 గంటలకి ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఆది కార్యక్రమాలు మనం చేసుకున్నాం. తదనంతరం 5:30 గంటలకి స్వామివారికి 9 కలశాలతో అభిషేకం అయిపోయింది. మనం సుమారు 8:30 ప్రాంతానికి స్వామివారికి హారతి సమర్పించుకొని శ్రీమండపం వద్ద మహాలక్ష్మి అమ్మవారిని వేంచేపు చేసుకుని సహస్రనామార్చన మనం పూర్తి చేసుకున్నాం. యాగశాలలో గోపూజాది కార్యక్రమాలు ఉంటాయి, పవిత్ర సమర్పణాది కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 5 గంటలకి ఈరోజు హయగ్రీవ జయంతి సందర్భంగా విద్యార్థులకు అందరికీ కూడా జ్ఞానాభివృద్ధికి హయగ్రీవ స్తోత్ర పారాయణం ఉంటుంది. తదనంతరం 7 గంటలకి సామూహికంగా అందరూ కూడా వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని చేసుకుంటారు. వరలక్ష్మి వ్రతం అనేది మన అందరికీ కూడా బాగా ప్రాశస్త్యమైంది, అందరికీ తెలిసింది. దీని అతి ముఖ్య కారణం ఏంటంటే స్త్రీలు తమ సౌభాగ్య సిద్ధి కోసం అని చెప్పేసి వారి కుటుంబం చల్లగా ఉండాలని, అమ్మవారి అనుగ్రహంతో ఎల్లప్పుడూ కూడా సుఖశాంతులతోటి మనశ్శాంతితోటి పరిఢవిల్లాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి వ్రత ఆంతర్యం ఏంటంటే అతి ముఖ్యంగా స్త్రీలు తమ కుటుంబ సమృద్ధి కోసం ఏ రకంగా
తన యొక్క ప్రవర్తనను నడుచుకోవాలన్న దాని గురించి ఈ వరలక్ష్మి వ్రతం అనేది చెప్పబడుతుంది. ఈరోజు మనకు అష్టలక్ష్మి ఆలయంలో సాయంత్రం నిర్వహించే ఈ సామూహిక వ్రతానికి సంబంధించి ఎంతమంది మహిళలు పాల్గొనే అవకాశం ఉంటుంది? మనకి చాలామంది సుమారు దగ్గరగా ఒక 150 లేదా 200 మంది జంటలు మనకి వరలక్ష్మి వ్రతంలో పాల్గొంటారు. సాయంత్రం నిర్వహించడానికి ఒక కారణం ఉంది. ఉదయాలు వాళ్ళు ఇంట్లో వరలక్ష్మి వ్రతాది సేవలు నిర్వర్తించుకొని సాయంత్రం మనకి ఇక్కడ సామూహికంగా వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొంటారనే ఉద్దేశంతో మనం సాయంత్రం ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ వరలక్ష్మి వ్రతం. కనుక భక్తి శ్రద్ధలతోటి నిర్వర్తించేటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా సాదర ఆహ్వానం. చక్కగా సాయంత్రం జరిగేటువంటి వరలక్ష్మి వ్రతంలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా ప్రార్థన. ఇక్కడ ఈ దేవాలయము గత 30 సంవత్సరాలుగా వెలిసి 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరములుగా ఇక్కడ వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా పూజలు అందుకుంటున్న అమ్మవారు అనేక 8 రూపాలలో ఇక్కడ కొలువై ఉన్నది. భక్తులు తండోపతండాలుగా 2 తెలుగు రాష్ట్రాలలో కాక మొత్తం భారతదేశం నుండి కూడా భక్తులు ఇక్కడికి విపరీతంగా వస్తూ ఉంటారు. ప్రజలందరి కోరికలు కూడా అమ్మవారు ఏ కోరికలు కావాలన్నా ఇక్కడ 8 రూపాయలలో ఉంది కనుక అమ్మవారి కోరికలు భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఉదయము గోవుతో పాటు ఆలయము దర్శనం స్టార్ట్ అవుతుంది. గోవు వచ్చిన తర్వాతనే ఆలయం ముఖద్వారం తెరుస్తుంటుంది. ప్రతి శుక్రవారం ఇక్కడ గోపూజ జరుగుతుంది. ఇక్కడ ఈ దేవాలయానికి గోశాల కూడా ఉన్నదండి. సుమారు 50 ఆవులతోటి ఇక్కడ గోశాల నెలకొల్పినాం మేము. ప్రతి శుక్రవారం ఇక్కడ అభిషేకం అవుతుంది అమ్మవార్లకు. ప్రతి ఉత్తర ఫల్గుణ నక్షత్రంకు కూడా అందరు అమ్మవార్లకు ఉత్తర ఫల్గుణ నెలకొకసారి వస్తుంది, అభిషేకాలు అవుతుంటాయి. ప్రతి శుక్రవారం ఇక్కడ సహస్ర దీపాలంకరణ జరుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం ఇక్కడ సువర్ణ పుష్పార్చన జరుగుతుంది. ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ సువర్ణ రథము ఈ పైననే వ్రతం తిరుగుతుంటుంది. ప్రతి ధనుర్మాసం ఇక్కడ కార్యక్రమాలు 40 రోజులు బ్రహ్మాండంగా తిరుపతి మాడవీధులలో జరిగిన విధంగా జరుగుతాయి. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ జగన్తో హరిత V6 న్యూస్ హైదరాబాద్.